స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ యేసు ప్రభా మీకు వందనాలు తండ్రి. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా మీకు వందనాలు తండ్రి. దేవా ఈరోజు కూడా మమ్మల్ని సజీవంగా ఉంచినందుకు మీకు కోట్లాది కోట్లాది వందనాలు తండ్రి. యేసు ప్రభా మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు వందనాలు దేవా. మీరు ఈరోజు మమ్మల్ని సజీవంగా ఉంచిరు. ఈ రోజు మొత్తం యేసు క్రీస్తు నామంలో గడవాలన్న తండ్రి. మా ప్రతి పనిలో మీరు తోడై ఉండాలా, మా ప్రతి అక్కర మీరు తీర్చాలా యేసు ప్రభా. దేవా ప్రతి బిడ్డ బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ చుట్టూ మీ అగ్నికంచం వేయండి, వాళ్ళ వాహనాల చుట్టూ మీ అగ్నికంచం వేయండి నా తండ్రి. దేవా ఎంతమంది మరణ పడక మీద ఉన్నారో దేవా, వాళ్ళందరినీ మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి స్వస్థత దయచేయండి, మీ యొక్క లాంగ్ లైఫ్ దయచేయండి నా తండ్రి. దేవా మరి అజిత సిస్టర్ అనే ఒక ఆమె దేవా లంగ్ క్యాన్సర్తో బాధపడుతుందంట నా తండ్రి. ఆ సిస్టర్ని మీరు ముట్టి తాకి స్వస్థపరచండి యేసు ప్రభా. దేవా అదేవిధంగా నా తండ్రి ప్రతి ఒక్క సమస్యని మీరు దేవా మీ చెవొగ్గి ఉన్న తండ్రి, ఆ సమస్యని మీరు తీర్చివేయండి దేవా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకున్న తండ్రి. వాళ్ళకి స్వస్థత అభిషేకం దయచేయండి నా తండ్రి. దేవా మీ ఆత్మీయ అభిషేకం దయచేయండి దేవా. మరి మంత్రాలతో బాధపడుతున్న వాళ్ళకి విడుదల కలిగించండి దేవా. ఎంతమంది బిడ్డలు చదువుకొని ఖాళీగా ఉంటున్నారు తండ్రి, అట్లా జరగడానికి వీలైందా తండ్రి. నిరుద్యోగ సమస్యను కాల్చివేయండి దేవా. అదేవిధంగా నా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళు రాసే ఎగ్జామ్స్లో మీరు తోడై ఉండి వాళ్ళకి విజయం దయచేయండి నా తండ్రి. దేవా అమావాస్య పున్న మంత్రాలు కాల్చివేయండి దేవా. అష్టిన్నవ శక్తులన్నింటినీ బంధించండి దేవా. దేవా ఎంతోమంది వృద్ధులకు పింఛన్ రాక డబ్బులు రాక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్తో మీరు మాట్లాడి వాళ్ళకి రావాల్సిన బకాయిలన్నీ చెల్లించేలాగా మీరు సహాయం దయచేయండి దేవా. గర్భఫలం లేని వాళ్ళకి వాళ్ళ గర్భాన్ని ముట్టి గర్భఫలం దయచేయండి. వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకి వివాహం జరుగుటకు మీరు సహాయం దయచేయండి నా తండ్రి. మీరు నిర్ణయించిన వాళ్ళని జతపరచండి యేసుప్రభ దేవా. అదేవిధంగా ఎగ్జామ్స్ టైం నా తండ్రి, మరి ఎగ్జామ్స్లో ప్రతి బిడ్డ గొప్పగా రాణించాలా యేసుప్రభ. మీ యొక్క జ్ఞానం చేత వాళ్ళని నింపి, మీ తలంపుల చేత నింపి, వాళ్ళు మీ గాయపడ్డ హస్తం చేత వాళ్ళ చేయి పట్టుకొని ఎగ్జామ్ రాయించండి నా తండ్రి. ఎగ్జామ్స్ అన్ని మంచిగా క్వాలిఫై అవుటకు ప్రతి బిడ్డకి మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్క సమస్యని మీ సన్నిధిలో పెడుతున్నాం నా తండ్రి. ఈ ప్రార్థనలో దేవా మీ సన్నిధికి చేర్చుకొని, ఈ ప్రార్థనను మీ సన్నిధికి చేర్చుకొని దాన్ని నీరు కట్టి ఫలింపజేయండి. ప్రార్థన చేయడం మా వంతు, దాన్ని నెరవేర్చడం మీ వంతు యేసుప్రభ దేవా. నువ్వు చింతించకు, నీ చింత యావత్తు నా పైన పారంగా మోపి నువ్వు నిశ్చింతగా ఉండి నీ చింతలన్నీ తీరిపోను గాకాను నా తండ్రి. కాబట్టి మా ప్రతి సమస్యని మీకు అప్పగిస్తున్నాము, వాటన్నిటినీ కాల్చివేయండి దేవా. అనారోగ్య సమస్యలన్నిటినీ లయపరచండి యేసుప్రభ. ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారో నీ బిడ్డలు, వాళ్ళందరికీ స్వస్థత దయచేసి గొప్ప విడుదల విజయం కలిగించి మీ యొక్క అభిషేకం చేత దీవించి ఆశీర్వదించి మీ రెక్కల కింద భద్రపరచుకొని ప్రతి బిడ్డకి లాంగ్ లైఫ్ దయచేయమని యేసుక్రీస్తు ప్రార్థన తండ్రి. ఆమేన్ నా తండ్రి. మీ సమస్యల్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయగలరు. మేము వాటి గురించి